కాకినాడ జిల్లా కరపలోని 50 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు చిక్కాల దొరబాబు, సుబ్బారావు స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలతో తొలి పూజలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పూజల్లో పాల్గొన్నారు. భక్తులు స్వామి అమ్మవార్లను పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి పూజగా ఈరోజు కరప మండలం కొరిపిల్ల 2 ఊళ్ళ మధ్య రకాన ఉంది. 51 అడుగులండి. ఇది 3వ సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇది యాక్చువల్గా సిరిపురంలో కట్టాలండి. అటువంటిది సుబ్రహ్మణ్య స్వామి రోడ్డు అనే భావంతో ఇక్కడికి మా సొంత స్థలంలో కట్టామండి. ఇది సుబ్రహ్మణ్య స్వామి పవర్ఫుల్. దాంట్లో మనకు అందరికీ చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు కాబట్టి. సన్ముఖం అంటే అగ్గిలోంచి వచ్చారు కాబట్టి ఆయన పవర్ఫుల్. అందరూ బాగుండే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈవేళ దేనికైనా సరే ఎవరు పెద్ద ఫంక్షన్ రాలేదు, ఒక భక్తి మార్గంతో ఎంచుకున్నారు కాబట్టి వేళ ఎంతమంది జనం వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి కాబట్టి ఈరోజు ఎంతమంది వచ్చారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలతో భక్తులకి నమస్కారం తీసుకుంటున్నాం. సుబ్రహ్మణ్య గారిని ధ్యానించి పూజిస్తే లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాజానికి మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కడ నమ్ముకుంటే అక్కడ ఎటువంటి దోషాలు ఉన్నా దోషాలు అనేవి తొలుగుతాయని మన శాస్త్రాలు, మన పురోగతులు అందరూ చెప్తూ ఉన్నారు. అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలని కోరుకుంటున్నాం.